అఖండ రిలీజ్ పోస్ట్ పోన్ కనుక జరిగినటువంటి కథ అంటే మీరైతే షాక్ అవుతారనమాట. మీకు ఈ రోజు గుర్తుంది కదా, వాళ్ళు చూసుకున్నట్టయితే మన తెలుగు చాలా సినిమాలు హిందీలో ఇంగ్లీష్లో అయితే రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళకి 14 రీల్స్కి మధ్య వాగ్వాదం అనమాట. ఈ రోజు దగ్గర 14 రీల్స్ సంస్థ వాళ్ళు 14 రీల్స్ ప్రొడ్యూసర్ వాళ్ళు 60 కోట్లు అప్పు చేశారంట. అది ఇంట్రెస్ట్ కలుపుకొని ఇప్పటికైతే 60 కోట్లే కూర్చుందంట. దానివల్ల వీళ్ళు వెయిట్ చేశారనమాట. ముందు నుండి అడుగుతున్నారంట మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి. ఈ రోజు వాళ్ళు 14 వాళ్ళని ఎప్పుడు నుండి అడుగుతున్నారంట. వీళ్ళంట దాటేస్తున్నారంట, ఫోన్ ఎత్తట్లేదంట, అసలు పట్టించుకోవట్లేదంట. ఇక దాంతో వీళ్ళ మీద కేసు వేయాలి. మామూలు కేసు అయితే మా డబ్బులు మా వెనకరావు, ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏదైనా పెద్ద సినిమాని రిలీజ్ చేస్తుంటే ఆ టైంలో చూస్తే దెబ్బ కొట్టాలని చెప్పి అఖండ 2 ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా వీళ్ళు వెళ్ళి కోర్టులో అయితే స్టే ఇప్పించారనమాట. అఖండ 2 రిలీజ్ అవ్వడానికి వీలేదు, వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు సినిమాని రిలీజ్ చేయాలనేటటువంటి స్టేని అయితే రిలీజ్ చేశారు. వీళ్ళైతే లైట్ తీసుకున్నారు. అప్పుడే కోర్టు దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలించి అది చేస్తే బాగుండేది, కానీ వీళ్ళు లైట్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎర్రిపూకు సంస్థని మన బాలకృష్ణ గారు నమ్ముకోవడం వల్ల సినిమా అయితే డీల్ అయిందనమాట. ఇంకో గంటలో ప్రీమియర్స్ పడతాయనగా పోస్ట్